ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి ప్లీజ్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇది నా కొత్త ఛానల్. ఇంకా నేను బేసిక్గా ఏం మాట్లాడాలనుకున్నానంటే, పుష్ప సినిమా టికెట్ రేట్లు చూసారా? ఒక్కొక్క సినిమా ఐమాక్స్ అయితే 530, సింగిల్ స్క్రీన్ అయితే 350. మరి ఏంటి ఇది ఎక్కువ ఇంతగానో? ఇది ఎక్కువ ఉందా రేట్లు, తక్కువ ఉన్నాయా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఫ్రెండ్స్. లైక్ కొట్టి కింద కామెంట్ చేస్తేనే ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ అయ్యి అందరు చూడగలుగుతారు. అప్పుడే ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. నన్ను అడిగితే నాకైతే పక్కాగా ఎక్కువ అని ఫీల్ అవుతాను. నేను పక్కాగా చెయ్యేస్తా ఎక్కువ అని చెప్పేసి. ఎందుకోసం, ఎవరి కోసం ఇది? ఒక సినిమా బడ్జెట్ లాభాలు వస్తే సరిపోతాయి. మరి ఇంత బీభత్సమైన లాభాలు ఇంకా ఏ సినిమాకి రానంతగాని రావాలా? ఎందుకు ఇంత జనాలకి ఇంతగా పెట్టాలి? అంటే ఇంకా సినిమా నచ్చితే పిచ్చోళ్ళ ఎట్లయినా చూసేస్తారని ఫీలింగా? అంటే నా ఫీలింగే కాదు, చాలామంది కూడా అదే అడుగుతున్నారు. ఏమనుకుంటున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా సినిమా రేట్లు ఎక్కువైనా తక్కువ? ఐమాక్స్ 350 అంటే 550 అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఏమనుకుంటాడంటే మంత్లీకి 4 సినిమాలు చూడాలనుకుంటాడు, అవునా కదా? మంత్కి 4 సినిమాలు, 4 వారాలకి 4 సినిమాలు చూడాలనుకుంటే ఒక సినిమాకి 200 ఫిక్స్ అవుతారు ఎవరైనా. 150 రూపీస్ టికెట్, 50 రూపీస్ ఏమో స్నాక్స్ అక్కడ అవి ఇవి అవుతూ ఉంటాయి. ఇంకా 200 అట్లా వీక్కి 200 ప్లాన్ చేసుకుంటే మంత్కి 4 వారాలకి 800. ఇంకా బయట పార్కింగ్ అవి ఇవి ఇంకా ఎక్స్ట్రా అంతా కలిపి ఒక 1000 రూపాయలు మంత్కి. అది 1000 రూపాయలకు మంత్కి ప్లాన్ చేసుకున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్ డైరెక్ట్గా ఒక్కసారి ఐమాక్స్లో 530 రూపీస్ ప్లాన్ చేసుకుంటే 530 రూపీస్ పెడితే వాడు పాప్కార్న్ 300, డ్రింక్ ఒక 200, మొత్తం 1000 రూపాయలు ఒక్క సినిమాతో అయిపోద్ది. అంటే వారం మొత్తం ఒక సినిమాతోనే అడ్జస్ట్ అయిపోతారు ఎవరైనా? అంటే ఎలా, అంటే అంటే ఎట్లా తీసుకున్నారు, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? బడ్జెట్ ఎక్కువే ఉండొచ్చు, బట్ జనాల దగ్గర మరి ఇంతగానమా? అంటే ఇది ఇందులో ఇప్పుడు జనాల టికెట్లు కూడా ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్, అవునా కదా? ట్యాక్స్ వెళ్తూ ఉంటుంది. మరి గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తూ ఉంటుంది, మరి మీకు ఇంత లాభాలు ఉంటాయి, మరి జనాలకి మరి ఇంతగానం పెట్టి ఇంతగానం బొక్క పెట్టి మరీ చేయాలా? సినిమా బాగుండొచ్చు, బట్ నేను కాదంటలా. కాకపోతే మరి ఇంత రేట్లు పెడితే వేరే సినిమాలకు కూడా వెళ్ళడానికి బడ్జెట్ ఉండాలి కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి. డబ్బులు ఉన్న వాళ్ళు, మీ ఎవరైతే అల్లు అర్జున్ ఆర్మీ అనుకుంటారో వాళ్ళు మాత్రం అప్పు చేసి చూడాలనుకుంటారు, నో ప్రాబ్లం. లేదంటే డబ్బులు ఉన్నోళ్ళు హ్యాపీగా చూసేస్తారు, డబ్బులు లేని వాళ్ళు అప్పు ఏం చేసి చూస్తారు, నో ప్రాబ్లం. మరి మిగతా హీరో వాళ్ళ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? అందరూ చూడడానికి కదా సినిమా తీస్తారు. మరి అందరు చూడాలంటే మరి ఈ మాత్రం ఇంతగానం బడ్జెట్ పెడితే, ఇంతగానం టికెట్లు రేట్లు పెడితే మరి ఎలా చూడాలనుకుంటారు? సరే ఇంక ఇట్లా రేట్లు పెంచేస్తే అందరూ ఆన్లైన్లో చూడాలని ఫిక్స్ అయితే మీ పరిస్థితి ఏంటి? జస్ట్ ఆస్కింగ్, నా క్వశ్చన్ అంతే ఇది. మరి మీరేమనుకున్నారనేది నాకు తెలియదు. ఎవరేమనుకున్నారనేది చిన్న కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే పక్కాగా ఎక్కువ అనిపిస్తుంది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు. కుదిరితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేసి మీరు ఏం ఫీల్ అవుతున్నారని చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ.